ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి అప్డేట్ చూసినట్లయితే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 60% షేర్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే సిఎస్ఎస్ అమౌంట్ అనేది పిలుస్తారు కదా, ఆ అమౌంట్ అనేది విద్యార్థుల ఖాతాల్లో ఫిబ్రవరి 24వ తేదీన క్రెడిట్ అవడం జరిగింది. ఇలా క్రెడిట్ అయినట్లు ఎక్కువ మంది కమెంట్స్ అయితే చేశారు. కాబట్టి ఈ అమౌంట్ క్రెడిట్ అవ్వాల్సిన వాళ్ళు, అంటే సిఎస్ఎస్ అమౌంట్ క్రెడిట్ అవ్వాల్సిన ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారైతే ఒకసారి బ్యాంకుకి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. స్టూడెంట్ అకౌంట్లో ఈ అమౌంట్ అయితే పడుతుంది. ఫిబ్రవరి 24వ తేదీనే ఎక్కువ మందికి ఈ అమౌంట్ అనేది పడింది. ఇక మరొక అప్డేట్ చూసినట్లయితే ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది పడడం జరిగింది. ఈ విధంగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ పడినట్టు కమెంట్స్ అయితే చేశారు. ఇక్కడ క్లియర్ గా తెలియని విషయం ఏంటంటే ఎస్టీ విద్యార్థులకి పూర్తి ఫీ రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది పడింది. ఈ విషయం వరకు కరెక్టే, కానీ ఆ అమౌంట్ అనేది ఎవరి అకౌంట్ లో పడింది అన్న విషయం అయితే క్లారిటీగా అయితే చెప్పడం లేదు. కొంతమంది విద్యార్థులు ఏమో స్టూడెంట్ అకౌంట్ లో పడింది అని, మరి కొంతమంది ఏమో కాలేజ్ అకౌంట్ లో పడింది అని ఈ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేయడం, కమెంట్ చేయడం అయితే చేశారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొంతమంది విద్యార్థులకి ఆర్టీఎఫ్ తో పాటు ఎంటీఎఫ్ అమౌంట్ కూడా పడిందని చెప్పారు. అంటే ఎస్టీ కులానికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి గత ప్రభుత్వ పథకంతో పోలిస్తే, అంటే విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా పడింది అనమాట. అంటే ఆర్టీఎఫ్ తో పాటు ఎంటీఎఫ్ అమౌంట్ కూడా పడింది. మరి ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు, కానీ ఈ విధంగా కూడా కమెంట్స్ అయితే చేశారు. ఇక్కడ ఒక విషయం మాత్రం కరెక్ట్, అదేంటంటే ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది పడింది. ఫైనల్ గా మరొక విషయం ఏంటంటే ఇక నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం వచ్చేసి సెమిస్టర్ల వారీగా రిలీజ్ చేస్తామనేది చెప్పింది. అంటే ఇయర్ కి 2 సెమిస్టర్లు ఉంటాయి, 2 సెమిస్టర్లకి అమౌంట్లు అయితే రిలీజ్ చేస్తారు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది. కొంతమందికి సెమిస్టర్లు అనేవి ఉండవు, వారికి ఎప్పుడు రిలీజ్ చేస్తారో అన్నది మేబీ ఆ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది కదా సెమిస్టర్ లేకుండా, ఆ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయొచ్చు. లేదంటే సెమిస్టర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో సెమిస్టర్ లేని వాళ్ళకి కూడా ఆ టైంలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఇక నుంచి ఇన్స్టాల్మెంట్ల విధానం అయితే ఉండదు, సెమిస్టర్ల వరకు, అంటే సెమిస్టర్ పూర్తయిన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం వచ్చేసి కాలేజ్ అకౌంట్కి అయితే రిలీజ్ చేస్తుంది. ఇక ఫైనల్ గా తెలియాల్సిన విషయం ఏంటంటే అందరికీ కూడా అమౌంట్లు అయితే పడుతూ వచ్చాయి. అంటే పూర్తిగా అందరికీ పడలేదు, కానీ అన్ని కులాల వరకు పడుతూ వచ్చాయి. ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం, ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న ఏపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అమౌంట్ ఎప్పుడు పడుతుంది అన్న విషయం మాత్రమే తెలియాలి. దానికి సంబంధించి ఎవరికైనా అప్డేట్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.